మనతో పాటు భక్తురాళ్ళు ఉన్నారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. సాయిబాబా ఎందుకు పూజించాలి? వాళ్ళ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ చేశారు? జై సాయిరామ్ మేడం. నా పేరు శ్రావణి, మాది చింతపల్లి. అంటే మొదటి నుంచి మా అమ్మగారు కానీ మా అత్తవారు కానీ చింతపల్లినే. గట్టిగా. మేము సాయిబాబాని చిన్నప్పటి నుంచి నమ్ముతాను. ఫస్ట్ టైం నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళింది కోదాల్లో అండి. అక్కడ సాయిబాబాని కొద్దిసేపు చూసి స్మరించాను. అసలు ఇలాంటి టెంపుల్ మా ఊళ్ళో ఉంటే బాగుండు కదా, వెళ్తే బాగుండు కదా అనిపించింది. తర్వాత ఒక 1 year లో మాకు ఇక్కడ సాయిబాబా టెంపుల్ అనేది శంకుస్థాపన చేసుకున్నారు అన్నట్టు. తర్వాత 2 years లో పూర్తి కావడం, పూజ చేయడము, అంటే బాబానే మా కోసం వచ్చిండేమో కదా అలా అనిపిస్తుంది అన్నట్టు. మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి? మాకు జీవితం అంటే బాగానే ఉంది మేడం. మా బాబా టెంపుల్ ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ అయిందో చింతపల్లి చాలా డెవలప్ అయిందండి. అంటే ఫస్ట్ నుంచి మేము చింతపల్లిలో ఉన్నాం కాబట్టి నాకంటే తెలుస్తుంది కదా. ఓకే, మీరేం చెప్తారు బాబా గురించి? జై సాయిరామ్. మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశారు? మాకు చింతపల్లిలో సాయిబాబా గుడి అయినప్పటి నుంచి అన్ని చాలా మంచి జరిగినాయండి. అసలు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నట్టు సాయిబాబా గుడి అంతకుముందు సాయిబాబా గుడి తర్వాత అన్నట్టు జరిగింది మా ఊరి పరిస్థితి. అసలు అంతకుముందు మా గుడి అంటే ఏందో అసలు ఎవరికి కూడా అంత దైవ చింతన అది కూడా చాలా తక్కువ ఉండేది. ఈ గుడి అయినాకనే చాలా అందరిలో పెరిగింది. మాలో కూడా మేము కూడా చాలా మారినాము. చాలా ప్రతి ఒక్కరిలో కూడా భక్తి తత్వం పెరిగింది. చాలా మందిలో పూజలు, దేవుడు ఆ సాయిబాబానే అందరిలో ఉండి అందరినీ ఆయనే చేపిస్తుండేమో అనిపిస్తుంది. మాకు మొత్తం సాయిబాబానేనండి. నేను పొద్దున లేచి నుంచి ఆయన తలుచుకుంటే ఏ పని చేయను. నాకు చాలా అంటే చాలా భక్తి. ఆయన వల్లనే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మా పిల్లల చదువులు ఇద్దరు మంచిగా చదువుకున్నారు, మంచి జాబులు వచ్చినాయి, మంచిగా అయినాయి, అన్ని బాగా అయినాయి పిల్లలకు కూడా. నేను సాయి కోటి కూడా రాస్తున్నానండి. 2 లక్షలు కూడా పూర్తయింది నాది సాయి కోటి. నేను పొద్దున లేవగానే అదే పని నాకు. ఆయన రాస్తుంటూ కూర్చుంటే నాకు అసలు ఏది ఉండదు, హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా. సాయిబాబా గుళ్ళే ఉంటే కూడా మాకు అసలు ఇంటి గురించి కానీ పిల్లల గురించి కానీ మాకు గుర్తుకు రాదు. మేము ఊర్లో ఉన్న డే మొత్తం ఉన్నా కూడా మాకు అంత హాయిగా ఉంటుంది. మాకు అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అన్ని మా చైర్మన్ గారు అన్ని ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా అందరినీ మంచిగా చూస్తారు. ఆయన వల్లనే మా గుడి కూడా ఇంత ప్రశస్తి పొందిందంటే ఆయన వల్లనే. అది తిరుపతిలో ఎంత మంచిగా ఉందో తర్వాత మా చింతపల్లి సాయిబాబానేనండి. అంత శుభ్రత కానీ, ఆహార విషయంలో కానీ, ఏ మెయింటెనెన్స్ లో కానీ అన్నిట్లో కూడా నేను అందరికి అదే చెప్తాను. మా వాళ్ళకు కూడా, మా చుట్టాలు అందరు కూడా చాలా మంది వచ్చిర్రు సాయిబాబా గుడికి ఇక్కడికి. మా వాళ్ళకు కూడా వచ్చి చూసిపోయారు. అసలు మేము చింతపల్లిలో ఉన్నందుకు చాలా అంటే చాలా గర్వపడుతున్నాం. చింతపల్లి మా ఊరు అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాము. ఇక మాకు అసలు సంతోషంలో కొదవలేదు మా బాబా ఉన్నంత వరకు. మా బాబానే అన్ని మాకు తీరుస్తుండు. మాకు అడగక ముందుకే అన్ని తీరుస్తున్నాడు మాకు. అసలు ఆయన దేవుడు కాదనే వాళ్ళను వాళ్ళు ప్రాచుర్యం కోసం అట్లా చేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరిని ఏం చేయలేరండి. బాబా అంత భక్తులు అంతకంతకు పెరిగిపోతారు కానీ తక్కువ గారు. ఆయన మహత్యం చాలా ఉంది. ఆయన దేవుడు అయినా మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లాగో, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి ఎట్లాగో, సాయిబాబా కూడా అంతే. ఆయన దేవుడు అనొద్దు అనడానికి ఏ అర్హతలు ఎవరికి లేవు. ఆయన దేవుడే. అలా అన్న వాళ్ళని చెప్పుకొని కొట్టాలి కూడా వాళ్ళని. అట్లాంటి వాళ్ళను ఎవరు లెక్క చేయొద్దు. వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వాళ్ళ మీద అన్ని పనిష్మెంట్ ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళకు దేవుడు కాదనే వాళ్ళకు నేను ఇదే చెప్తున్నానండి. మాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు. మరి వారి జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ అనేవి జరిగాయి చూద్దాము, వారిని అడిగి. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, హైదరాబాద్ లో ఉంటాను. నా పేరు భువనేశ్వరి. మీ జీవితంలో బాబా చేసిన అద్భుతాలు ఏంటి? 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పూజిస్తున్నాము. ఎప్పటి నుంచి కూడా ఆయననే నమ్ముకున్నాము. నాకు కానీ మా కుటుంబంలో జరిగే చాలా అద్భుత కార్యాలు చేశారు ఆయన. నా ఉద్యోగ విషయంలో కానీ, నా పిల్లల చదువులు కానీ, ఈ రోజు వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారంటే ఆయన ఆశీర్వాదమే. పాప ఇంజనీర్, బాబు డాక్టర్. అది చేశారంటే ఆయన అద్భుతమే. ప్రతి విషయంలో ఆయన ఏది కోరినా మాకు ఇక్కడికి మేము ఒక 10-15 సంవత్సరాలు వస్తున్నాము. మాకు ప్రతి విషయంలో కూడా ఆయన ఎంతో తోడై ఉన్నారు. ఆరోగ్య విషయంలోనే కానీ, ఆర్థికంగా కానీ, ప్రతి విషయంలో కూడా ఆయన చాలా మాకు హెల్ప్ చేశారు. మా రక్షణగా ఉన్నారు. మాకు మన సహోదరు చెప్పినట్టు ఆయన మీద వచ్చిన కొన్ని వదంతులు విని తట్టుకోలేకపోయాను. ఎందుకంటే మా తండ్రి, నా కుటుంబంలో ఒక వ్యక్తి మీద అలాంటి అభాండాలు వచ్చాయన్నంత ఫీల్ అయిపోయాము. ఎందుకు మన మనుషుల మీదనే ఇలాంటివి వస్తే ఒక దేవుడి మీద కూడా ఇలాంటివి రావడం అసలు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన దేవుడు అని నమ్మాము, మా తండ్రి అని నమ్మాము.
ఆయన మీద అలాంటి రాకూడదని కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు అలాంటి వివాదం చేసిన వారికి మీరు ఏం సమాధానం అసలు చెప్తారు? నాకు అంత తట్టుకోలేకపోయానండి. అలాంటి చూసి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ సమాజంలో, ఇలాంటి చీడ పురుగులు ఉన్నాయా, డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా అని చాలా బాధపడ్డామండి. అలాంటివి జరగకూడదని దేవుడిని కోరుకున్నాను. అంటే వాళ్ళకి ఆయన పనిష్మెంట్ ఇవ్వరు, క్షమిస్తారు. ఆ క్షమాగుణం ఆయనకు ఉంది కాబట్టి ఇంతవరకు మా విషయంలో సాయిబాబా భక్తులంతా శాంత స్వరూపులా? చాలా అండి. ఆయనే మాకు ఇచ్చాడు ఆ శాంతాన్ని. ఏది ఇచ్చినా ఏ విషయంలో అయినా ప్రతి విషయంలో కానీ మాకు ఆయన తోడై ఉన్నారు. ఆయననే నమ్ముకున్నాము. ఈ రోజు మమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో ఉంచారంటే ఆయనేనండి. ఓకే. మీరు చెప్పండి, ఒక డాక్టర్ గా కూడా ఇలాంటి నమ్మకం, అంటే ఒక దేవుడు కాని వ్యక్తిని నమ్ముతూ ఉంటారా? అసలు ఆయన దేవుడని నమ్ముతున్నారా, గురువని నమ్ముతున్నారా, అసలు ఎలా నమ్ముతున్నారు సాయిబాబాని నమ్మడానికి మెయిన్ రీజన్? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక తండ్రి లాగా ఎప్పుడు నా వెంటనే ఉన్నారు. నేను ఈ రోజు అంటే ఏ రూపంలో ఉన్నారు? నేను ఏది చేయాలనుకున్నా ఆయనను చూసే వెళ్తాను, ఆయనను నమ్మే వెళ్తాను, అది ఏ పని అయినా కూడా. సో ఈ రోజు నేను ఒక డాక్టర్ గా ఇక్కడ ఉన్నానంటే ఆ కారణం ఆయన. నా ప్రయత్నం కొంచెం ఉన్నా నా వెనకాల సపోర్ట్ లాగా ఎప్పుడు బాబా నా వెంటనే ఉన్నారు. మా లైఫ్ లో ఇట్లానే కాదు, చాలా అద్భుతాలు చేశారు. అమ్మ విషయంలో కానీ, నాన్న విషయంలో కానీ, అక్క విషయంలో కానీ మేమందరం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఏదైనా కూడా బాబా వల్లనే, నేను చాలా నమ్ముతాం. ఎప్పటికైనా కూడా ప్రతి గురువారం మేము బాబాని చూసి వెళ్తాం. ఏ కార్యం చేయాలన్నా కూడా బాబా మాతో. అంటే ఈ ఆలయం గురించి మీ మాటల్లో? ఈ ఆలయం మేము, నాకు గుర్తున్నప్పటి నుంచి, నేను చాలా చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. సో ఎప్పుడు కూడా నేను చాలా నమ్ముతాం బాబాని. అంటే ఎక్కడ చూసినా ఆలయాలు వేరేగా అనిపించాయి. అవును. నేను కూడా రావడం ఫస్ట్ టైమే. అవును. ఈ ఆలయం చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఒక కళ ఉంటది బాబా ఎక్కడ ఉన్నా కూడా అంతా ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఏ బాధ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా నేను ఇక్కడికి వస్తూ ఉంటాను అనమాట. ఒక డాక్టర్ గా చెప్పండి, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి, ఈయన దేవుడు కాదు, ఒక ముస్లిము, బాబా పకీరు ఇట్లాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అవును, ఈ మధ్య మీరేం సమాధానం చెప్తారు? నేను వాళ్ళందరికి ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మనుషుల మీద కూడా చాలా మంది ఇలా అంటున్నారు, వాళ్ళు దేవుడి మీద అంటున్నారు. ఒకటే చెప్తున్నా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఏం తెలియని వాడు ఏదేదో మాట్లాడతారు, అన్ని తెలిసిన వాళ్ళు ఏం మాట్లాడాలి అదే మాట్లాడతారు. సో వాళ్ళకి ఏదున్నా కూడా బాబానే చూసుకుంటారు. దాన్ని మనం ఏం చేయలేము. మేము ఎప్పుడైనా కూడా ఏం శాంతి వైపు వెళ్తాము, బాబా వాళ్ళని చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఎంతమంది వచ్చినా మేము నమ్మమండి. మాకు దేవుడు బాబా, ఆయన్నే నమ్ముతాం. ఆయన మార్గదర్శి.